హాయ్ అండి, వెల్కమ్ టు మిస్టర్ బ్లాగ్స్. ఈరోజు స్పెషల్ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ అండి. పెసరట్టు హెల్త్కి మంచిది, డైజెషన్కి మంచిది. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఇలా చేస్తాను. ముందు రోజు నైట్ నేను నానబెట్టేసి బయట పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను వచ్చేసి ఇలా రకం చేసుకోండి. పెసలు దానికి వచ్చి అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, కొన్ని పెసలు వేసేసి కొంచెం ఉప్పు వేసేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకున్నాను. సో వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిక్సీ పట్టుకొని మరీ జార్ అయితే కనుక దోశలు ఇబ్బంది. సో నేనైతే బియ్యం వేసుకున్నాను. మీరు ఒక బియ్యం కావాలంటే బియ్యం వేసుకోవచ్చు. ఒక 1 గ్లాసు పెసలకు వచ్చేసి పావు గ్లాస్ బియ్యం సరిపోతుంది. లేదు అంటే కనుక అచ్చం పెసలు మిక్సీ పట్టేసి దాంట్లో ఒక 4-5 స్పూన్స్ బొంబాయి రవ్వ కలిపేసిన చాలా బాగుంటుంది టేస్ట్. సో నేను వచ్చేసి మెత్తగా పట్టిన తర్వాత దాంట్లో వచ్చేసి 4-5 స్పూన్స్ వచ్చేసి బొంబాయి రవ్వ వేసుకున్నానండి. కొంచెం క్రిస్పీగా రావడానికి, పలుచగా రావడానికి. ఈ పెసరట్లు మాత్రం చాలా బాగుంటాయి టేస్ట్. నా ఫేవరెట్, ఎప్పటికీ నా ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటంటే మెయిన్ పెసరట్టే అని చెప్తాను. సో ఆనియన్తో బాగుంటుంది, పెసరట్టు ఉప్మా బాగుంటుంది, ప్లెయిన్ పెసరట్టు కూడా బాగుంటుంది. సో మొత్తానికైతే బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వచ్చేసి బ్యాటర్ని వేసుకుని మనం దోశలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇంకా సో వాటర్ చూసి ఇది మొత్తం జారుగా ఉండాలి. మరీ జారుగా ఉండదు, మరీ గట్టిగా ఉండదు. దోశ కన్సిస్టెన్సీ మనం ఎలా మామూలు దోశలు వేసుకుంటామో ఆ రకంగా ఉంచుకోవాలి. సో దాని తర్వాత మిక్సీని కొంచెం కడిగేసి వాటర్ పోసేసి మిక్సీ జార్ని వాష్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడైతే ఏదైతే బ్యాటర్ ఉందో దాన్ని ఒకసారి ఉప్పు సరిపోయిందో చూసేసి ఇంకా పెనం పెట్టేసి పెనం హీట్ అయిన తర్వాత దోశలు వేసుకోవడమే. హై ఫ్లేమ్లో పెట్టాలి. కొంచెం వేడైన తర్వాత సిమ్లో పెట్టేసి దోశ వేసేసుకోవాలండి. దోశ మరీ పెద్దగా మీకు ఎలా కావాలంటే లైక్ మీడియం కావాలంటే మీడియంగా, లేదంటే కొంచెం పెద్దగా కావాలంటే నేనైతే ఈ రకంగా మీడియం సైజ్ దోశ వేసేసుకుంటాను. హై ఫ్లేమ్లో పెట్టేసి పైన ఒక మూతతో కవర్ చేస్తాను. ఒక 1 or 2 minutes తర్వాత వచ్చేసి ఈ దోశను తిప్పి వేసి చుట్టూ కొంచెం ఆయిల్ వేసిన తర్వాత దోశను తిప్పి వేసేసి రెండు పక్క కూడా కొంచెం ఎర్రగా కాల్చుకుంటే టేస్ట్ బాగుంటుంది, మంచిగా ఉడుకుతుంది కూడా. సో ఈ రకంగా దోశ మొత్తాన్ని తిప్పి నేను ఈ రకంగా వేసేసుకున్నాను. సో ఒకవేళ మీరు కొంచెం మెత్తగా ఉంది అనిపిస్తే దీంట్లో చెప్పిన బొంబాయి రవ్వ నేను వేసుకోవచ్చు. సో నేను వచ్చేసి పల్లీల చట్నీతో తింటున్నాను. వేడివేడిగా ఉంటేనే పెసరట్లు బాగుంటాయండి. సో మీరు ఎప్పుడైనా మీ ఫేవరెట్ బ్రేక్ఫాస్ట్ ఏంటో నాకు కామెంట్లో తెలియచండి. ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో